హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమా వ్లాగ్స్. నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణం. బాలయ్య చేసిన సినీ, సామాజిక సేవలకు ఇది గొప్ప గుర్తింపు. బాలబాబాయ్ కంగ్రాట్స్ అంటూ సంబరపడిపోయారు ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ ట్వీట్లు వేశారు. నువ్వు సినీ పరిశ్రమకు చేసిన సేవలు, చేసే సామాజిక సేవలకు నిదర్శనంగా అవార్డు వచ్చింది అంటూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందించారు. బాలబాబాయ్కి ఇలాంటి గొప్ప ప్రతిష్టాత్మక అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తమ ట్వీట్లలో పేర్కొన్నారు. నందమూరి అభిమానులు వీరు వేసిన ట్వీట్లతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. 110 చిత్రాలకు పైగా నటించి సినీ రంగంలో విశేషమైన ముద్ర వేశారు బాలయ్య. ఇక రాజకీయాల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా విశేషమైన సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. బాలయ్యకు ఈ పురస్కారం దక్కడం పట్ల నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆలస్యమెందుకు? ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక బాలయ్యకు వచ్చిన ఈ పురస్కారం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాగవంశీ అయితే ఎగిరి గంతులు వేస్తున్నట్టుగా ఉన్నారు. ఎప్పటిలానే మీరు అన్స్టాపబుల్. మీరు మా గాడ్ ఆఫ్ మాస్. మీకు అవార్డులు ఇలాంటివి ఇంకెన్నో రావాలి అంటూ నాగవంశీ ట్వీట్ వేశాడు. దర్శక, నిర్మాతలు, ప్రొడక్షన్ కంపెనీలు కూడా బాలయ్యకు విషెస్ చెబుతూ ట్వీట్లు వేస్తున్నారు. తమనైతే ఈ పురస్కారం రావడం పట్ల తెగ ఆనంద పడిపోతోన్నాడు. బాలయ్య బాబుకి ఈ పురస్కారం ఎంతో అర్హమైనది అంటూ రవితేజ ట్వీట్ వేశాడు. బాలయ్యతో పాటుగా ఈ పద్మభూషణ్ పురస్కారాన్ని మరో 3 నటులకు కూడా కేంద్రం ప్రకటించింది. అలా సౌత్లోని అన్ని ఇండస్ట్రీలను కేంద్రం కవర్ చేసినట్టు అయింది. మహారాష్ట్ర నుంచి శేఖర్ కపూర్కి పద్మభూషణ్ను ప్రకటించారు. కన్నడ నుంచి అనంత్ నాగ్, తమిళం నుంచి అజిత్, శోభనకు ఈ పురస్కారం లభించింది. పశ్చిమ బెంగాల్ నుంచి మ్యూజిక్ కంపోజర్ ఆర్జిత్ సింగ్కు పద్మశ్రీ లభించింది. ఈ ఏడాది ప్రకటించిన పద్మ అవార్డుల్లో సినిమా రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా రాబోయే వీడియోల అప్డేట్స్ మిస్సవకుండా పొందండి.